జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి, నమస్సుమాంజలి, నమస్సుమాంజలి. ఈవేళ మీకు నేను మరణం యొక్క రహస్యం గురించి మరికొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. చాలామంది అనేదేంటంటే ఆత్మ అనే పదార్థం ఏదీ లేదని, జీవుడు లాంటిది ఏదీ లేనే లేదని. ఇవన్నీ మెషిన్ లాంటి పరికరాలతో ఇవన్నీ నడుస్తున్నాయి. మెషిన్ ఆగిపోయిందంటే అన్ని పనులు సమాప్తమైపోతాయి. అలా తలిచేవాళ్లు, చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మ అనే పదార్థం ఉంది. ఆత్మ అనేది ఒక మాట. అయితే ఆత్మ యొక్క అర్థం ఏమిటి? ఆత్మ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది? మీరు మీ అస్తిత్వాన్ని అంగీకరించినా లేకున్నా నేను మీకు నేర్పించగలను కదా. మీరు ఏ విధంగా దానిని తిరస్కరిస్తున్నారు? చేస్తే చెయ్యండి. మీరు నేను ఏమిటి, ఎవర్ని, ఎలా ఉన్నాను ఇవి మీకు తెలియవు. అయితే నేనున్నాను అనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. అస్తిత్వ స్వీకారం ప్రతి ఒక్క జీవికి ఉంది. అయితే తర్వాత ఏమిటనేది ఏమీ తెలీదు. అయితే నా వరకు నేను అర్థం చేసుకున్నది రియల్గా, ట్రూ సెన్స్లో మీ యొక్క రియల్ స్వరూపం, మీ యొక్క అస్తిత్వం అనేది ట్రూ సెల్ఫ్ మీది. దానికే ఆత్మ అనే పేరు పెట్టబడింది. పేరు అనేది పేరు గుర్తించడానికే. అయితే నిజానికి మీ ట్రూ సెల్ఫ్ అదే ఆత్మ. అయితే అది ఉంది. అన్ని వస్తువులు మారుతూనే ఉంటాయి, కానీ మీకు మీరు అక్కడే ఉన్నారు కాన్స్టెంట్గా. మీలో ఏ మార్పు రావడం లేదు. విట్నెస్సింగ్ ఆల్ ద థింగ్స్ త్రూ అవుట్ ద లైఫ్. అస్తిత్వ స్వీకారం అందరికీ ఉంది, కానీ వస్తుత్వానికి మాత్రం తెలీదు. వస్తుత్వాన్ని తెలుసుకోగలిగారంటే ఆటోమేటిక్గా పూర్ణత్వం సిద్ధిస్తుంది. అస్తిత్వం, వస్తుత్వం, పూర్ణత్వం అనే ఈ మూడు ఆత్మ యొక్క స్టేజెస్, స్థితులు. అయితే మీకు అస్తిత్వం అనేది ఉండనే ఉంది. మరి మీరు దానిని ఏ విధంగా తిరస్కరించగలరు? అదే మీ ఆత్మ. మీ లోపల ఉన్న వాటికి ఈ కుర్చీ, ఈ బల్ల, ఈ మైక్, ఈ సోఫా ఇవన్నీ జడ పదార్థాలు. వీటిలో మనలో జీవులలో మాత్రమే తేడా ఉన్నదా లేదా? ఆ తేడా దేనివల్ల వచ్చింది? ఇందులో చలనం లేదు, ఏ అనుభవం లేదు, ఫీలింగ్స్ లేవు. ప్రతి జీవికి తన ఫీలింగ్స్ ఉన్నాయి, కదలిక ఉంది. ఈ ఫీలింగ్ ఆత్మ యొక్క ప్రెజెన్స్, ఆ ఫీలింగ్ ఆత్మ ప్రెజెన్స్ వల్లనే కలుగుతున్నాయి. అయితే చాలామంది బాగా చదువుకున్న వాళ్ల విషయమే ఏంటంటే, వెస్టర్న్ వరల్డ్లో గాజుపెట్టులో మరణించిన ఈ మనిషిని పెట్టి ఆత్మ బయటకు వస్తుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఏమీ కనిపించలేదు. అందుకని జీవుడు లాంటి పదార్థం ఏమీ లేదని. కాని జీవుడు సజీవమైనవాడు. పెట్టె అనేది అజీవమైనది. మనిషికి పెట్టికి పోలిక ఎలా ఉండగలదు? పైగా ఇది చాలా సూక్ష్మమైనది. అయితే చాలామంది సైంటిస్టులు, నేనే స్వయంగా ఒక ఆర్టికల్ చదివాను. ఒక జర్మన్ సైంటిస్ట్ రాసింది. అమెరికాలో నేనున్నప్పుడు ఒక ఆర్టికల్ చదివాను పెద్ద మ్యాగజైన్లో. అందులో దాని హెడ్డింగ్లోనే రాశారు, వెయిట్ ఆఫ్ ద సోల్, ఆత్మ యొక్క బరువు అని రాసి క్వశ్చన్ మార్క్ పెట్టారు. తర్వాత అందులో పోను
వాళ్ళు దానిని పూర్తిగా వర్ణించారు కూడా. పెద్ద పెద్ద సైంటిస్టులందరూ ఈ ప్రయోగాలను చేశారు. రమారమి 200 మంది చనిపోయే మనుషులపైన ఈ ప్రయోగం చేశారు. అందర్నీ గాజుపెట్టులో చనిపోయే సమయంలో పడుకోబెట్టారట. వీలైనంతవరకు వాక్యూమ్ క్రియేట్ చేశారట అందులో. తర్వాత అంతిమ సమయంలో దాని బరువు తూకం వేశారట. పైగా ఏదైనా అంతిమ సమయంలో చనిపోయిన తర్వాత చనిపోవడానికి ముందు 2 బరువుల్ని చూశారు మనుషుల్లో. అప్పుడు తేడా వచ్చింది. అదేవిధంగా ఉచ్ఛ్వాస నిశ్వాలలో ఉండే గాలిని బరువు కూడా కౌంట్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని చేశారు వాళ్ళు. ఎంతో గొప్పగా ప్రయోగాలు చేశారు. అప్పుడు వారి అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే, చనిపోవడానికి ముందు చనిపోయిన తర్వాత ఈ బరువులో కొంత వ్యత్యాసం ఉంటుందని. పైగా వారు చాలా సూక్ష్మమైన మైన్యూట్ స్కేల్తో, చాలా సెన్సిటివ్ స్కేల్తో ఈ విషయాన్ని రాబట్టారు. 0.0000 అండ్ సంథింగ్, ఎగ్జాక్ట్గా ఆ జీరోలెన్నో నాకు గుర్తులేదు, కానీ 1 ఔన్స్ అన్నది మాత్రం బయటపడింది. ఏది బయటకు పోతున్నదో దాని నాకు ఆత్మ బరువెంతని క్వశ్చన్ చేశారు. సోల్ బరువెంతని ఆ ఆన్సర్లో వారికి దొరికిన ప్రతిదానికి కొంత బరువు ఉంటుందని. నేను కూడా ఎన్నోసార్లు వాళ్ల దగ్గర ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాను. వాళ్ళనేది ఏంటంటే, ప్యూర్ ఆత్మకి, ఒంటరాత్మకి దానికి బరువు లేదు. కానీ ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు మాత్రం జీవికి బరువు తప్పకుండా ఉంటుంది. అది బహు సూక్ష్మంగా ఉంటుంది. జీవికి బరువు ఉండడానికి కారణం ఏమిటి? అందుకని ఒంటరి ఆత్మ లేదు. అయితే దానితో పాటు కారణ శరీరం మరియు తేజస్ శరీరం కలిసి ఉంటాయి. పరమాణువులతో, సూక్ష్మ పరమాణువులతో. కోజన్ బాడీ, ఎలక్ట్రికల్ బాడీ అండ్ ఆత్మ, ఈ 3 పదార్థాలు ఉన్నాయి. ఈ 3 వల్ల బరువు అవుతోంది కారణ శరీరం మరియు తేజస్ శరీరాలకు. దీని కారణంగానే బరువు పెరుగుతోంది మనిషిలో. మరణం తర్వాత ఆత్మకి అది చెప్తుంది. మరణం తర్వాత ఎంత తక్కువ అవుతుందో, మరణానికి ముందు జీవుడికి ఉండే బరువు సరిగ్గా కొంచెంగా తేడా ఉండడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ మరణ సమయంలో ప్రూవ్ చేయబడింది. ఇవన్నీ ప్రయోగాల విషయాలు. ఈ ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనిషికి ఒక కుతూహలం, జిజ్ఞాస, ఇది అనేక సంవత్సరాల నుండి ఉంది. ఆత్మ ఏమిటి, ఎలా ఉంటుంది? దాని రూపం కోసం ఎంతో మంది మనుషుల మనస్సు నిర్విరామంగా మదనపడుతూనే ఉంటోంది. ఇక కొంతమందికైతే ఈ అనుమానం కూడా ఉండదు, ఉందా లేదా అని. వాళ్ళు బాధ్యతారహితంగా ఉంటారు. అదే ఎవరికైనా సందేహం వచ్చింది అంటే, ఏంటి ఆత్మ లాంటి పదార్థం ఉందా? ఈ సందేహం వస్తుంది కదా, ఆ సందేహం అదే జీవుడు. జడ పదార్థాలకి ఏ సందేహాలు రావు. జీవుడు ఉంటేనే అతనికి సందేహం వస్తుంది. ఈ పదార్థాలన్నీ ఉన్నాయి కదా, జడ పదార్థాలు, ఇవన్నీ వస్తువులు, పళ్ళలు, సోఫా, ఈ మైక్, ఇవన్నీ. వీటికి ఏ విచారాలు లేవు, నిశ్శబ్దమూ లేదు. ఎవరిలో జీవం ఉంటుందో వారిలో ఉంటాయి. దేనిలో జీవం ఉంటుందో అదే జీవుడు. పోతే ఇది తెలుసుకోవలసిన అవసరం ఉంది. చాలామంది అంటూ ఉంటారు శరీరంలోని స్పేర్ పార్ట్స్ ఉన్నాయని. అవి పనిచేయడం మానేశాయంటే మరణం సంభవిస్తుంది. మరి ఇందులో జీవుడు ఎక్కడున్నాడని? అసలు అదే మాట, నాలో జీవుడు లేడు. అది ఎలా ఎవరితో మాట్లాడగలరు? ఏ మగవాడైనా చెప్పగలడా? నా నోట్లో నాలుక లేదు అనగలడా? మరెవరైనా అనగలరా నా నోట్లో నాలుక లేదు, జీవం లేదు అని?
అంటే ఆ చెప్పేవాళ్ల ప్రమాణాలే చెప్తున్నాయి మీలో జీవుడున్నాడు అని. జీవుడు లేడు అని ఎవరైనా అన్నారు అంటే వారి నోట్లో నాలుక లేదు అని ఎలా అంగీకరించగలం? ఇదే విధంగా ఎవరైతే అంటారో నా లోపల జీవుడు లేడు అని వాళ్ళు మరిచిపోతున్నారు అదే జీవుడు మాట్లాడుతున్నాడని. ఈ సందేహమే జీవుడిది. ఇది ఎలాంటి విషయమో చూసారా? జీవుడు జీవుడిని అనుమానిస్తున్నాడు, తనని తానే సందేహిస్తున్నాడు. ఇది అజ్ఞానానికి నిదర్శనం. ఎలా ఎలా మీరు సమాజంలో ముందుకు దూసుకుపోతారో అలాగే మీలో ఈ భ్రాంతి తొలగిపోతుంది. మీరే అంగీకరిస్తారు, నా అస్తిత్వం ఉంది, నేనున్నాను, శాశ్వతుణ్ణి, కాన్స్టెంట్ని. మిగతా అన్ని వస్తువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మారిపోతూనే ఉంటాయి. ఇది మార్పు లేదు, ఇందులో ఏ మార్పు చోటు చేసుకోదు. అందుకని నేనున్నాను. మరి జీవుడు ఎక్కడుంటాడో, వాడి చిహ్నం ఎక్కడుంటుందో అక్కడ ఫీలింగ్స్ ఉంటాయి, అందులో గ్రోత్ ఉంటుంది. ఎందులో గ్రోత్ ఉంటుందో అందులోనే లోపల జీవుడు ఉన్నాడు అని అర్థం. ప్రెజెన్స్ అయి ఉన్నాడు. గ్రోత్ అంటే పెరుగుతూ ఉండేది, దానినే వికాసం అంటారు. డెవలప్మెంట్ ఉంటుంది. ఈ పెసలుంటాయే, ఆ పెసల్ని మీరు నానబెట్టి గుడ్డతో మూట కట్టారనుకోండి, 2 రోజుల్లోనే మీకు వాటి ఫీలింగ్స్ చెప్పేస్తాయి. అందులో గ్రోత్ ఉంటుంది. చిన్న చిన్న మొలకలుగా బహిర్గతమవుతాయి. ఎందుకలా అవుతోంది? ఎందుకంటే దాని లోపల జీవం ఉంది. మరి అదే ఇసుకని, లోహాల్ని మూట కట్టి పెట్టండి, ఏమాత్రం మార్పు మీకు అందులో కనిపించదు. అయితే ఎందులో జీవం ఉంటుందో అందులో చేంజ్ తప్పకుండా ఉంటుంది. అందుకని దాంట్లో ప్రెజెన్స్ ఉంది, దాని కారణంగానే జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని, మీరు ఎప్పుడైనా ఇది ప్రత్యక్షంగా చూసారా? ఈ చనిపోయిన వ్యక్తి పునరుజ్జీవితుడవ్వడం అనేది అందుకు కారణం ఏమిటి? అంటే ఆత్మ అందులో పునఃప్రవేశం చేసిందా? లేదు, అలా జరగడం లేదు. ఒకసారి ఈ ఈ జీవుడు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడంటే అది మళ్ళీ పునఃప్రవేశం చెయ్యలేదు. పైగా దానికి ముక్తి లభిస్తుంది. అది మీకు ఏమనిపిస్తోందంటే పునఃప్రవేశం జరిగింది, మరణించిన వ్యక్తి మళ్ళీ బ్రతికిపోయాడా? మరి అలాంటి దాని వెనుక రహస్యం ఏమిటి? అయితే ఒక్కోసారి కొన్ని సమయాల్లో ఇలా జరుగుతుంది చాలామందికి. మరణ సమయంలో వారికి భరించరాని వేదన ఉంటుంది. వారి జీవుడు అంత సులువుగా బయటికి వెళ్ళడు. అందుకని ఎంతో యాతన అనుభవించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ జీవుడు శిరస్సులో ప్రవేశిస్తాడు. అప్పుడు దాని ఆత్మ బ్రహ్మరంధ్రంలో, ఇక్కడ పైన మస్తిష్కంలో ఉంటుంది, అక్కడ బ్రహ్మరంధ్రం మీదకి ఎక్కి కూర్చుంటుంది. అప్పుడు నెమ్మదిగా ఆత్మ బయటకు కాని అది ఎలా అనిపిస్తుందంటే ఆత్మ వెళ్ళిపోయినట్లే, అయితే అది వెళ్ళలేదు. మీ యొక్క హార్ట్ బీట్స్, లంగ్స్ అన్నీ పనిచేస్తూ చేస్తూ ఆగిపోతాయి, మిషన్లన్నీ ఆగిపోతాయి. కానీ లోపల ఎక్కడుంటుంది, అది చనిపోలేదు. పూర్వం రోజుల్లో చాలామంది ఋషులు, మునులు వాళ్ల యోగ విద్యతో బ్రహ్మరంధ్రంలో ఇక్కడకు ఆత్మను తీసుకురాగలిగేవారు, తర్వాత క్రిందకు దింపగలిగేవారు కూడా. అలాంటి ఋషులు పూర్వకాలంలో ఉండేవారు, ఈనాడు ఉండొచ్చు. అయితే ప్రతి ఒక్కరికి అది రాదు. అది ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం పైకి వెళ్ళిపోయిందో అప్పుడది కొంతసేపటి తర్వాత మళ్లీ కిందకి దిగిపోతుంది తనకు తానుగా. అయితే వాళ్ళు ఏమనుకుంటారు, అతను బ్రతికిపోయాడని, మళ్లీ తిరిగి అతనిలో ఆత్మ ప్రవేశించిందని. అయితే అలా జరగదు. అది శరీరాన్ని వదిలి కంప్లీట్గా వెళ్ళిపోలేదు, ఇక్కడ బ్రహ్మరంధ్రంలో చిక్కుకుపోయి ఉంటుంది. ఇదే విధంగా ఆత్మ అనేది ఉంది, దాని ప్రెజెన్స్ ఉంది. జనన మరణాలు ఏమిటి? జననం మరియు మరణం. జననమంటే సంయోగం, మరణమంటే వియోగం.
సంయోగం వియోగం, సంయోగం వియోగం, వియోగం తిరిగి సంయోగం అవుతుంది, సంయోగం అనేది తిరిగి వియోగం అవుతుంది. ఇది ఒక చక్రం, సంయోగ వియోగాల చక్రం. ఎలాగంటే మీరు షర్ట్ కుట్టించుకున్నారు అంటే షర్ట్ జన్మించింది, చిరిగిపోయిందంటే దానికి మరణం సంభవించింది. జనన మరణాలు ఎవరికైనా ఈ విధంగానే ఉంటాయి. ఒక్కొక్క జన్మ యొక్క లెక్క పూర్తి చేసుకోవడానికే వస్తుంది. అది తీరిపోయిందంటే దానికి మరణం సంభవిస్తుంది. దేనికి జననం ఉంటుందో దానికి మరణం తప్పక ఉంటుంది. మరి ఈ ఆత్మ యొక్క జననం అమరమైనది. ఆత్మకి జనన మరణాలు లేవు. ఈ దేహానికే జనన మరణాలు ఉన్నాయి. దాని వెనుక రహస్యం ఏమిటి? ఈ మనసులో 3 బ్యాటరీస్ ఉన్నాయి. ఈ 3 బ్యాటరీస్ మనం కిందటి జన్మలో ఛార్జ్ చేసుకుని తీసుకుని వస్తాం. ఈ బ్యాటరీ ఈ జన్మలో స్వాభావికంగా ఆటోమేటిక్గా డిశ్చార్జ్ అవుతుంది. ఆ డిశ్చార్జ్నే మనం అనుభవిస్తున్నాం. ఛార్జ్ అయినట్టు పోయిన జన్మ యొక్క విషయం గురించి మనకు తెలియదు, కానీ డిశ్చార్జ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఛార్జ్ చేస్తూ చేస్తూ కొత్త బ్యాటరీ లోపల తనకు తానుగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్యాటరీ తాలూకు పవర్ పూర్తిగా అయిపోయిందంటే, కంప్లీట్గా జీరో అయిపోయిందంటే దానినే మరణావస్థ అంటారు. మరణం అంటే చేంజ్ ఆఫ్ ఫేసెస్, ఒక అవస్థ నుండి రెండో అవస్థలోకి రూపాంతరం చెందడం అనే దాని పేరే జనన మరణాలు. మరణం తర్వాత జననం వస్తుంది, జననం తర్వాత మరణం వస్తుంది. ఈ అవస్థే మారుతూ ఉంటుంది. ఏ అవస్థ కాన్స్టెంట్ కాదు. ఆత్మ ఒక్కటే కాన్స్టెంట్గా శాశ్వతంగా ఉంటుంది. ఈ సంయోగ వియోగాలు దేనికోసమని జననం చూశాం, మరణం చూశాం. ఇందులో మరే వస్తువు లేదు. మరి నిద్రలాగే మనిషి ఎలా నిద్రపోతాడు? రాత్రుళ్ళు, తర్వాత మేలుకుంటాడు. అప్పుడు అతని కోసం కొత్త రోజు ప్రారంభమవుతుంది. నిన్నటి రోజు వెళ్ళిపోతుంది, కొత్త రోజు ప్రారంభమవుతుంది. ఇదే విధంగా జన్మకి జన్మలు ఎన్నో ఇలా గతించిపోయాయి. ఒక జన్మ పూర్తవుతుంది, కొత్త జన్మ ప్రారంభమవుతుంది. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు, జననం తర్వాత మరణం, మరణం తర్వాత జననం. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. ఇదే అవస్థ జనన మరణాలు. బాల్యంలో, వృద్ధాప్యంలో, యవ్వనంలో ఈ అవస్థలున్నాయి. ఇవి శారీరక అవస్థలు. ఈ అవస్థలు ఎల్లప్పుడూ మారుతూనే ఉంటాయి. జననం, మరణం అవి కూడా అంతే. భౌతిక శరీరం నాశనం కావడానికి ఈ అవస్థలు. ఇందులో ఆత్మకి ఏమీ లేదు. ఆత్మ దాని వెనుక వెళ్తూ ఉంటుంది తోడుగా. ఎందుకంటే దానితో జత ఉంది కాబట్టి. మీకు ఇష్టం లేకపోయినా కూడా మీరు ట్రైన్లో కూర్చుని ఢిల్లీ వెళ్ళిపోయారు, అయిపోయింది. ట్రైన్ ఢిల్లీ వెళుతుంది, మీరు లోపల కూర్చున్నారు అంటే మీరు కూడా వెళ్తారు ఢిల్లీ వరకు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ట్రైన్లో కూర్చున్నారంటే మరి మీరు ఢిల్లీ వెళ్లాల్సిందే కదా. ఇదే విధంగా ఆత్మ ఈ శరీరంలోనే చిక్కుకుని పోయింది. అందుకని ఏ విధంగా మనసును అనుసరించి రాకపోకలు జరుగుతాయో ఆ కారణంగానే ఆత్మ అది లోపలే ఉంది కాబట్టి అది కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇది సిద్ధాంతం ప్రకారం నడుస్తోంది. ఈ మనసులో చెప్పానుగా 3 బ్యాటరీస్ ఉన్నాయని. ఎంతవరకు ఈ బ్యాటరీస్లో పవర్ ఉంటుందో అంతవరకు ఈ శరీరం కదులుతూనే ఉంటుంది, మానవ జీవితం సాగుతూనే ఉంటుంది. ఈ పవర్ కాస్త అయిపోయిందంటే, అంటే ఈ డిశ్చార్జ్ అవుతూ వచ్చిందంటే అప్పుడు తప్పక మరణం సంభవిస్తుంది. ఈ పవర్ కారణంగానే మానవ శరీరం ఎఫెక్టివ్గా ఉంది. అన్నీ ఈ ఎఫెక్టివ్నే చెప్తున్నాయి. అయితే అది డిశ్చార్జ్ అయ్యే సమయంలో అజ్ఞానం ఉంటుంది, భ్రాంతి ఉంటుంది. దాని కారణంగానే కొత్త బ్యాటరీలు ఛార్జ్ చేస్తూనే ఉంటాయి. భ్రాంతి అనగా రాంగ్ బిలీవ్. నేను చందూలాల్ని, నేనే చేశాను, నేనే గాని లేకపోతే ఇది జరగదు, నేనే అన్నీ చేశాను, అన్ని రాంగ్ బిలీవ్లో దీని కారణంగానే అహంకారం ఉత్పన్నమవుతోంది. కర్మ ఫలితం తొలగిపోవడమే లేదు. అహంకారం ఉండడం వల్లనే రాగద్వేషాలు, క్రోధ, మదమాత్సర్యాలు ప్రారంభమవుతున్నాయి. ఈ రాగద్వేషాలు కారణమవుతున్నాయి, ఎఫెక్ట్స్ అవుతున్నాయి. రైట్ బిలీఫ్ గాని ఉన్నట్లయితే అన్నిట్లోనూ నేను కాదు, ఈ జంజాటాలన్నీ ఆత్మనే, నేను శుద్ధాత్మను, ఈ జంజాటాల్లో నా అస్తిత్వం ఎక్కడా లేదు,
నా అస్తిత్వం అన్నింటికంటే వేరుగానే ఉంటుంది. ఆ ఆత్మస్వరూపం స్రష్ట, ద్రష్ట, పరమానందం, ఈ స్వరూపాలన్నీ నావే. ఇవన్నీ రిలీజ్ అయినాయంటే కొత్త బ్యాటరీ ఛార్జ్ అవ్వనే అవ్వదు. పైగా పాత బ్యాటరీ ఆటోమేటిక్గా డిశ్చార్జ్ అయిపోతాయి. అప్పుడు మరి నాటకం ముగిసిపోతుంది. ఎంతోమంది చెప్తుంటారు, జననం మన ధర్మంలో కూడా జనన మరణ విషయాలు, జననం తాలూకు విషయం, పునర్జన్మ యొక్క విషయాలు ఉండనే ఉండవు. క్రిస్టియానిటీలో చెప్తారు, ముస్లింల్లో చెప్తారు. అది కాస్త అర్థం చేసుకోవడం అవసరం. అసలు నిజానికి ఈ విషయం సత్యమా కాదా అనేది ఇంకా దానిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో ఇంకో విషయం కూడా వస్తుంది. ఉపద్రవం ముంచుకొచ్చింది అంటే ఆ తర్వాత అల్లా యొక్క దేవుడి దగ్గరికి అందరూ వెళ్లాల్సిందే. తర్వాత అందరూ తమ కర్మల యొక్క లెక్కని, సత్కర్మల దుష్కర్మల లెక్క దేవుడికి అప్పచెప్పాల్సిందే. అప్పుడు దేవుడు ఆ లెక్కల్ని బట్టి సత్కర్మ దుష్కర్మలకు వానికి న్యాయం చేసి వానికి శిక్ష విధిస్తాడు లేదా వరాలిస్తాడు. ఒకవేళ తను సత్కర్మని ఆచరిస్తే తను స్వర్గానికే వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ దుష్కర్మలు ఆచరిస్తే తను నరకానికి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఉపద్రవ దినాల తర్వాత ఈ స్వర్గం లేదా నరకానికి వెళ్లాల్సి ఉంటుందంటే మరి వెళ్లేవారు ఎవ్వరు? ఈ మరుజన్మ ముగిసిపోయింది. సుఖదుఖాల నరకంలో లేదా స్వర్గంలో అనుభవించేవాళ్లు ఎవ్వరు? స్థూల శరీరం వారిది ఇక్కడ నాశనమైపోయింది. దానిని మట్టిలో పాతిపెట్టేశారు. ఇదే విధంగా క్రిస్టియానిటీలోనూ మాట్లాడుతూ ఉంటారు, ఇస్తూ ఉంటారు వారి జడ్జిమెంట్ని. ముఖ్యంగా చెప్పాలంటే దాని అర్థం ఏమిటంటే ఆ రోజు అందరూ కోఫిన్లన్నీ ఆత్మ, స్పిరిట్ అంటారు. వారికి అదే విధంగా గాడ్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. వారి గుడ్ డీల్స్ అండ్ బ్యాడ్ డీల్స్ తాలూకు అకౌంట్ చూపించాల్సి ఉంటుంది. మంచి కర్మలు ఆచరిస్తే వారు హెవెన్కి వెళ్లడం, చెడ్డ కర్మ చేస్తే హెల్కి వెళ్లడం. అది దేవుడి జడ్జిమెంట్ తర్వాతనే వెళ్లాల్సి ఉంటుంది. మరి తెలుసుకునేవారెవరు? ఇదే విషయం పునర్జన్మను రుజువు చేస్తున్నది. అదే కాక హిందూ ధర్మంలో అన్నీ వివరించారు. మీరు ఎలాంటి మరణాన్ని పొందినా వెంటనే మీ జడ్జిమెంట్ వచ్చేస్తుంది. మీ వెంటనే జడ్జిమెంట్ కూడా వస్తుంది. అప్పుడు మీకు ఈ లెక్కను బట్టి జనన మరణాలు అనుభవించాల్సి వస్తుంది. అది హెవెన్ ఆర్ హెల్, స్వర్గమా నరకమా అనే 2 విషయాలే వస్తాయి. ఎందుకంటే ఇవి 2 ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ మనిషి గతి, మరి జంతువుల గతి, 4 గతులు సంభవిస్తున్నాయి. పైగా ఇది అన్నింటికంటే చిన్నది, మోక్షాన్ని పొందగలుగుతున్నది. అయితే భాష అన్ని విషయాలను చెప్తుంది, కానీ అర్థం చేసుకోవడంలో కొంత తగ్గుతుంది. దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవడం పూర్తయినట్లయితే ఈ కిరిస్తానీ, క్రిస్టియానిటీ, ముస్లింలో కూడా పునర్జన్మని నిరూపించగలం. అలా ఒకవేళ మనం ఆలోచిస్తే అప్పుడు తప్పకుండా రాగలరు ఆఫీస్కి. ఎంతో కొంత ప్రకాశాన్ని ప్రాప్తింపచేసుకోగలరు. తర్వాత మా ఆఫీస్కి రాగలరు. ఇంకా లోతుగా, ఇంకా డీప్గా అర్థం చేసుకోండి. ముందుకు సాగండి. జై సచ్చిదానంద.